అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియా కాండము 26వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన పల్లవితో. మహోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వోన్నత స్థలములు నివసించువాడు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ఘనమైన నామములకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఉదయకాల వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తద్వారా మేము జ్ఞానాభివృద్ధి పొందినట్లుగా మీరే కృప చూపి మమ్మల్ని నడిపించమని మా మనవలను మా రక్షకుడు ముచ్చుకున్న నజరేయుడైన విశ్వమెస్సయ్య నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆనాడు యూదులంతా నీ ఆజ్ఞనతిక్రమించి, ఆనాడు యూదులంతా నీ ఆజ్ఞనతిక్రమించి శ్రమలలో నడచిరి, విశ్రాంతి పొందలేదు. శ్రమలలో నడచిరి, విశ్రాంతి పొందలేదు. అనుక్షణము నీ ఆజ్ఞలు పాటింతుము, మా మనస్సు స్థిరముగా నిలిపెదము. అనుక్షణము నీ ఆజ్ఞలు పాటింతుము, మా మనస్సు స్థిరముగా నిలిపెదము. విశ్రాంతి దినము నీవిచ్చిన ఆజ్ఞ విసుగగా పాటింతుము, మా మనసు నిలిపెదము. విసుగగా పాటింతుము, మా మనసు నిలిపెదము. ఆయన మాటను, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను ఆచరించటం వలన మనకు ఏమేమి కలుగుతాయనే విషయాలని ఈ దినమున మనం చర్చించుకుంటున్నాం. లేవి కాండము 26వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. విగ్రహములను చేసుకొనకూడదు, ప్రతిమలను నిలువబెట్టకూడదు, బొమ్మలను పెట్టకూడదు. ఏదో ఒక రూపం, ఒక రాతిని చెక్కి ఈ విగ్రహమే నా దేవుడు అని మీరు చెప్పకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ మందిరమును సన్మానించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ 26వ వచనములో నా కట్టడలు, నా ఆజ్ఞలు ఆచరించిన ఎడలా, ఆజ్ఞలు కట్టడలు ఆచరిస్తే ఏమేమి ఆయన మనకు మరి కలుగజేస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వర్షము కురియును, భూమి పంటలను ఇచ్చును, ఫలవృక్ష చెట్లు ఫలించును, వాటిని తృప్తిగా భుజించి నిర్భయంగా మన దేశంలో నిర్భయముగా మనము జీవించదము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాటను, ఆయన వాక్కును, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను, విధించినటువంటి ఆజ్ఞలను మనం ఆచరిస్తే ఇవన్నీ మనకి కలుగుతాయి. అంత మాత్రమే కాదు, క్షేమముగా నివసించదము, నిర్భయముగా మన దేశంలో క్షేమకరమైన జీవితాన్ని మనం జీవించదమని హషం వారు తెలియజేస్తూ ఉన్నారు.
దుష్ట మృగములు లేకుండా చేస్తాను అంటున్నాడు. మన దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తూ అంటున్నాడు. ఖడ్గము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము మన శత్రువులను తరిమేవారిగా ఉంటాము, తరిమి వేస్తాము, మన ఎదుట లేకుండా వారిని తరిమేస్తామని తెలియచేస్తూ ఉన్నాడు. 5 100 మందిని తరిమేస్తారు. ఎప్పుడు? ఆజ్ఞలు కట్టడలు ఆయన వాక్కును విన్నప్పుడు. అంత మాత్రమే కాదు, 100 మంది 10,000 మందిని తరిమేస్తారు. అంత బలవంతులుగా మనం ఉంటామని అదోనై వారు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కటాక్షించి నా యొక్క కటాక్షము వారి మీద ఉంచి వారికి సంతానాభివృద్ధి చేస్తాను అంటున్నాడు. సంతానాన్ని ఇస్తానంటున్నాడు. మీతో నిబంధనను స్థాపించదరు. మనతో హషేం వారు, యావే వారు నిబంధన చేస్తారు. నిబంధనకి వడంబడిక. క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలి ఉంటుంది. అంటే మనకు ఎలాంటి కొరత ఉండదు అని తెలియచేస్తూ ఉన్నాడు హషేం వారు ఈ దినమున. నా మందిరము మీ మధ్య ఉంచెదను. ఎప్పుడో చెప్పాడండి, మీ యొక్క హృదయంలో నేను నివసిస్తానని. క్రొత్త నిబంధనలే కాదు, మనకి లేవియ కాండంలోనే తెలియజేశాడు. మీ మధ్య నేను నివసిస్తానంటే అప్పుడున్న ఇశ్రాయేలీయులు, నీవు మా మధ్య వద్దు, నీకు ఒక గుడి కడతాను, ఆ గుడిలో నీవు ఉండు అని వారు విన్నవించుకున్నట్లుగా తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. మీ మధ్య నడిచేదను అంటున్నాడు. మీ మధ్య నడిచేదను. ఎలోహిం వారు మన మధ్యలో నడిస్తే మనకు వెలుగు ఉంటుంది. ఏమండి? మనకు ఎలాంటి ఆపద, ఎలాంటి ఇరుకు, ఎలాంటి అనారోగ్యం మనకు కలుగదు. కాబట్టి అలాంటి పరిశుద్ధుడు మన మధ్యలో నివసించాలన్నా, మన హృదయంలో నివసించాలన్నా అలాంటి పరిశుద్ధతను మనము కూడా కలిగి జీవించాలని ఈ దినమున మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ కాడి పలుపులను తెంపి నడిపించింది. అక్కడ ఇశ్రాయేలీయుల మరి కట్టిన బానిసల మరి కట్లను తెంపి నడిపించినట్లుగా మన యొక్క కట్లను తెంపి నడిపించాలంటే బాంధవ్యాలే కావచ్చు, బాధ్యతలే కావచ్చు, శోధనలే కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని విడిపింపగల యావే వారు, మన యొక్క కట్లను తెంపగలను యావే వారు సెలవిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో ఈ ఉదయకాల సమయంలో. మనము చేయవలసిందల్లా ఏంటి? ఆయన ఆజ్ఞలను ఆచరించటం, ఆయన మాటను వినటం, ఆయన వాక్యానికి చెవి ఇవ్వటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున వాక్యం ద్వారా నాతో మాట్లాడుచూ ఉన్నాడు. మనము ఆయన ఆజ్ఞలను మన్నించి ఆచరించినట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈవులను మనం పొందుకొనగల వారమై ఉన్నాం. ఆమేన్.